పేరు నాగరాజు అండి. బంగారు పని చేస్తాను. కొంతకాలం నుంచి పని ఉండట్లేదు. వచ్చి నా జాతకం పరిశీలించారు, తేడాలు అంటే సరి చేశారు, అన్నీ చెప్పారు. అలా చేశారండి. ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది. నేను సార్ గారి దగ్గరికి వచ్చినాక నాకు చాలా బాగుంది. ఎవరైనా బాధల్లో ఉంటే సార్ గారిని కలిస్తే, ఆయన కలిస్తేనే బాధలు పోతాయి. ఆయన చెప్పిన మంత్రాలే కానీ, ఆయన చెప్పిన మాటలే కానీ, ఆణిముత్యం లాంటి మాటలు నాకు చెప్పారు. అవన్నీ నేను పాటించాను. నా పరిస్థితి చాలా బాగుంది, సంతోషంగా ఉన్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. చనిపోయిన వారు కల్లోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? సహజంగా చనిపోయిన వారు తెలిసిన వారు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, ఇంటి పక్క వారు కావచ్చు, అలాగే మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ముందు కంగారు పడకుండా, ఎందుకనంటే చనిపోయిన వారు వస్తే ఒక రకమైన భయం కొంతమందికి, అందరికీ ఉండకపోవచ్చు కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అసలు ముందు చనిపోయేవారు ఎందుకు వస్తారు అంటే, తల్లిదండ్రులు కల్లోకి వచ్చినట్లయితే చనిపోయిన తల్లిదండ్రులు పితృదోషం మాతృదోషం ఉన్నప్పుడు పదే పదే వస్తూ ఉంటారని చెప్తున్నారు మన పెద్దలు. అలాగే వారికి ఎప్పుడైతే ఆత్మ శాంతించినప్పుడు కూడా వారు మన కల్లో కనపడుతూ ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి మీరు కంగారు పడకుండా మనకు తెలిసిన వారు కానీ, అలాగే మన బంధువులు కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ, సోదర సమానులు కానీ, ఎవరైనా మీకు రక్త సంబంధికులు ఎవరొచ్చినప్పటికీ కూడా కంగారు పడకుండా వారు ఏ వంటకాలైతే ఎక్కువగా ఇష్టపడతారో వాటిని మీరు తయారు చేసి చక్కగా వారి ఫోటో ముందు కానీ, లేరు వారు ఫోటో లేకపోతే దక్షిణ దిక్కుకు తిరిగి వారిని మనసులో తలుసుకుని వారికి పెట్టినట్లుగా భావన చేసి అవి తీసుకువెళ్ళి కాకి పెట్టండి. ఇలా గనక చేసినట్లయితే మీకు చనిపోయిన వారు వచ్చినందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తర్వాత నుంచి వారు మీకు కనపడకుండా ఉంటారు, కలలోకి రాకుండా ఉంటారు. వారి ఆత్మ శాంతించి వారు పుణ్యలోకాలకు వెడతారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే వారి కోరికలు తీరకో, లేక మీ పైన భ్రమత చావకో వారు మీ కలలో కనపడుతుంటారు అని చెప్పి, అలాగే ఎవరో సంబంధం లేని వాళ్ళు కనపడుతూ ఉన్నప్పుడు మీరు చక్కగా ఉదయం లేవగానే తలారా స్నానం ఆచరించి మీ ఇష్టదైవము గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుని మీరు ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. ఆ కల వల్ల ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా ఉండి తీరతాయి. అంతేగాని ఇలా చనిపోయినట్టు కల వచ్చిందని చెప్పి మీరు భయపడుతూ మీ ఇంటి పక్కవారినో మీ ఇంట్లో వారినో భయపెట్టకుండా మీరు చేయవలసిన ఈ చిన్న క్రియ ఆచరిస్తే ఆ కల వల్ల మీకు ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆచరించి చూడండి, దాని ఫలితం మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.